కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన అభిమాన నాయకుడు తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షులు అన్న ఎల్రమణ గారు, అదేవిధంగా జాతీయ అధికార ప్రతినిధి ముఖ్య నాయకులు అన్న పెద్దిరెడ్డి గారు, అన్న అరవింద్ కుమార్ గౌడ్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ప్రాణ సమానులైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. సోదరులారా, ఈ పదవి కూన వెంకటేష్ గౌడ్ అడగలే. ఇది అత్యంత కీలకమైన బాధ్యత. ప్రజలలో పోరాటాలు చేయాల్సిన సందర్భం. తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలుగుదేశం పార్టీ మీద కుట్ర చేస్తున్నాడంటే ఆ కుట్ర తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలని కాదు, బడుగు బలహీన వర్గాలకు వేదిక లేకుండా చెయ్యాలి. తెలుగుదేశం పార్టీని లేకుండా చేస్తే బీసీలకు వేదిక లేకుండా ఉంటుంది. కాబట్టి ఆయన దగ్గర చెప్పు చేతల్లో కట్టు బానిసలుగా బీసీలను పెట్టుకోవాలంటే తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కుట్రలు చేస్తున్న సందర్భంలో అన్న పెద్దలు ఎల్రమణ గారి అనుమతితో వారితో చర్చించి ఇప్పుడు సమాజంలో జరుగుతున్న పరిస్థితులను అంచనా వేసుకుంటే 1983 కంటే ముందు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించకంటే ముందు ఏ పరిస్థితులు అయితే ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో ఉండేనో ఈనాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయినాక కూడా తెలంగాణలో అదే విధమైన పరిస్థితులు వచ్చినాయి. మరి ఈ సందర్భంలో తెలుగుదేశం పార్టీ ఈ బలహీన వర్గాలకు వేదిక లేకుండా కుట్ర చేస్తున్న సందర్భంలో బీసీసీల అధ్యక్ష పదవి అనేది అత్యంత కీలకమైనది. ఈ కీలకమైన సందర్భంలో సమర్థవంతమైన నాయకత్వం అవసరమో, ఏదైనా కార్యాచరణ ఇస్తే 100% అమలు చేయగలిగిన నాయకత్వము, పార్టీని భుజం మీద మొయ్యడానికి అవసరమైన అన్ని రకాలుగా అందుబాటులో ఉండే నాయకుడు అవసరమని చెప్పి అన్న పెద్దలు ఎల్రమణ గారి అనుమతితో కూన వెంకటేష్ గౌడ్ను బీసీసీల అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఇవాళ బీసీసీల అధ్యక్షుడిని చేసినామంటే 100% ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడమే కాదు, శాసనసభలోకి పార్టీ తరఫున పోయే మొట్టమొదటి వ్యక్తిని బీసీసీల అధ్యక్షుడిని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈనాడు కూన వెంకటేష్ గౌడ్ను మనం అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. అదేవిధంగా మిత్రుడికి వెంకటేష్కు నేను ఒక సూచన చేస్తున్న ఈ సందర్భంగా రమణన్న గారి అనుమతితో 31 జిల్లాలకు ఇప్పుడు బీసీసీల అధ్యక్షులను నియమించాలి. ఇదేదో ఆషామాషిగా పార్టీ మీటింగులు జరిగినప్పుడు బీసీసీల అధ్యక్షుడని వేదిక మీద పక్కకు మూలన కూర్చోబెట్టుకునే వాళ్ళని కాదు. 31 జిల్లాల అధ్యక్షులకు 100% ఎల్రమణ గారి చేతుల మీద బీఫామ్ ఇచ్చే విధంగా, రేపు ఎన్నికలలో పోటీ చేసే విధంగా ఈ 31 జిల్లాల బీసీ ఏదైతే సెల్ ఉందో దానికి అధ్యక్షులను నియమించాలి. ఇది ఆషామాషిగా తీసుకోవాల్సిన సందర్భం కాదు. 31 జిల్లాల బీసీసీల అధ్యక్షులు అంటే ఖచ్చితంగా పార్టీ ఆ 31 మందికి ఖచ్చితంగా బీసీసీల అధ్యక్షులకు తెలుగుదేశం పార్టీ టికెట్లు ఇచ్చి వాళ్ళని గెలిపించుకొని అసెంబ్లీలకు తీసుకొచ్చే విధంగా అలాంటి నైపుణ్యత ఉండి పోరాటం చేయగలిగి ప్రజలలో ఉండి ప్రజా సమస్యల మీద నిలబడి గలం వినిపించే వాళ్ళను ఇవాళ జిల్లాల బీసీసీల అధ్యక్షులను నియమించాల్సిందిగా మిత్రుడు కూన వెంకటేష్కు నేను ఈ సందర్భంగా సూచన చేస్తున్నా. ఇది ప్రత్యేకమైన సందర్భం. 83 కంటే ముందు ఏ రకంగా అరాచకమైన పాలన ఉండెనో, అవినీతి పాలన ఉండెనో, అసలు అంజయ్య లాంటి వాళ్ళను రాజీవ్ గాంధీ గారు వస్తే ఆయన చెప్పులు ఇస్తే ఆయన చెప్పులు మోపించుకున్న చరిత్ర 83 కంటే ముందు ఉండే. ఆనాడు కాంగ్రెస్ పార్టీ పతనానికి కారణం రాజీవ్ గాంధీ గారు ఈ రాష్ట్రానికి పర్యటనకు వస్తే ఆయన చెప్పులు పక్కకిడిస్తే ముఖ్యమంత్రి అయిన అంజయ్య గారు ఆ చెప్పులను మోసుకొని వచ్చి మా అరవింద్ అన్న ఇంతకుముందు చెప్పినట్టు బలహీన వర్గాలను చెప్పులు మోసే వాళ్ళుగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ చూసింది. కాబట్టి కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టుగా
తెలుగుదేశం పార్టీ వచ్చి బలహీన వర్గాలకు అవకాశం ఇస్తే ఆనాడు కాంగ్రెస్ పార్టీని ఓడించడం జరిగింది. ఇవాళ కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అదే రకమైన పరిస్థితులను తీసుకొచ్చిండు. ఇవాళ బలహీన వర్గాలు ఏదైనా తమ హక్కు కోసం తమ అవకాశాల కోసం మాట్లాడతారని చెప్పి మాట్లాడకుండా ఉండాలంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీని కనిపించకుండా చేయాలని చెప్పి ఈనాడు కుట్ర జరుగుతుంది. ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇంతకుముందు అరవింద్ అన్న చెప్పినట్టు హోంమంత్రి కానీ, ఆర్థిక మంత్రి కానీ, రెవెన్యూ మినిస్టర్ కానీ ఇలాంటి కీలకమైన బాధ్యతలన్నిటిని కూడా ఆనాడు తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాలకే ఇచ్చి ఆనాడు బలహీన వర్గాలకు పెద్దపీటనేయడం జరిగింది. అంతెందుకు ఇవాళ 56 సంవత్సరాల వయసులో రమణన్న అధ్యక్షుడిగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా ఇవాళ మన మధ్యలో కూర్చున్నాడంటే 33 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వారిని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా చేసి మంత్రిని చేసింది. 34 సంవత్సరాల వయసులో పార్లమెంటు సభ్యుని చేసింది. 50 సంవత్సరాల వయసులో తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖకు అటు కేంద్రంలో ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఈరోజు అధ్యక్షుడిగా చేసి ఆ కుర్చీలో కూర్చోబెట్టిందంటే ఈ పార్టీలో బలహీన వర్గాలకు ఉన్న ప్రాధాన్యత, చురుకుగా చైతన్యంతో కమిట్మెంట్తో పార్టీకి పనిచేసే వాళ్ళకు ఏ రకమైన గౌరవం ఉంటుందో ఎల్రమణ గారిని చూస్తే మన అందరికి కూడా ఒక అవగాహన రావాలి. చిత్తశుద్ధితో నిజాయితీతో పార్టీ జెండాను మోస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో బలహీన వర్గాలను వేదిక మీద కూర్చోబెట్టి హక్కును చేర్చుకున్న పార్టీ ఏదని భారతదేశంలో ఉందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ. ఇదేనా యువకుడుగా ఉన్న దేవేందర్ గౌడ్ గారిని మొట్టమొదట జిల్లా పరిషత్ చైర్మన్ చేసింది తెలుగుదేశం పార్టీ. కాసాని జ్ఞానేశ్వర్ని జిల్లా పరిషత్ చైర్మన్ చేసి నాయకుని చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పి చంద్రశేఖర్ మా జిల్లాలో మంత్రిగా ఒక వెలుగు వెలిగిన ఆయనను తెలుగుదేశం పార్టీ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న పి చంద్రశేఖర్ను కూడా ఆనాడు మంత్రిగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక కేఈ కృష్ణమూర్తి కావచ్చు, ఒక యనమల రామకృష్ణుడు కావచ్చు, ఇవాళ వెన్నుపోటు పడిచిన తెలుగుదేశం పార్టీకి అన్యాయం చేసిన శ్రీనివాస్ యాదవ్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎక్కడుండే ఏం చేస్తుండే అలాంటి ఎమ్మెల్యేను మంత్రి చేసిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఇవాళ యువమిత్రులకు అందరికీ కూడా ఇక్కడ వచ్చిన వివిధ జిల్లాల నుంచి ఈరోజు ఈ ప్రమాణ స్వీకారానికి ఈ కార్యక్రమానికి వచ్చిన యువమిత్రులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మొన్న మేము తాండూరులో సభ పెడితే రాజు గౌడ్ అని చెప్పి అక్కడ ఒక సామాన్యమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్త నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమిస్తే కొన్ని వేల మందితోని తాండూరులో బహిరంగ సభ పెట్టి అక్కడ ఉండే మహేందర్ రెడ్డికి, కేటీఆర్కు, కేసీఆర్కు సవాల్ను విసిరిండు మొన్న. అంటే యువకులకు అవకాశం వస్తే నిలబెట్టుకుంటారు. బలహీన వర్గాలను ఈనాటి వరకు అన్ని రాజకీయ పార్టీలు బలహీన వర్గాలుగా మాత్రమే చూసిండ్రు. తెలుగుదేశం పార్టీ ఈ బలహీన వర్గాలు వీళ్ళు బలహీన వర్గాలు కాదు, బలమైన వర్గాలు. వీళ్ళు అనుకుంటేనే ముఖ్యమంత్రి కుర్చీలో ఎవడైనా కూర్చుంటాడు, వాళ్ళని కాదంటే గద్దె దించే సత్తా ఈ బలహీన వర్గాలకు ఉన్నది. మనిషికి వెన్నెముక ఎంత ముఖ్యమో ఈరోజు రాజకీయ పార్టీలకు ఎవరు అధికారంలో ఉండాలన్నా వెన్నెముక లాంటి బలహీన వర్గాలు అంతే ముఖ్యం. కాబట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆ కార్యాచరణతో ముందుకెళ్తుంది. కాబట్టి పార్లమెంటరీ పార్టీ లీడర్గా రాజ్యసభలో దేవేందర్ గౌడ్ గారిని నియమించినాం. అదేవిధంగా గుండు సుధారాణి గారిని రాజ్యసభకు తెలంగాణ నుంచి పంపించినాం. అంటే ఇవాళ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా దేవేందర్ గౌడ్ గారిని నియమించి, పార్టీ అధ్యక్షుడిగా అన్న ఎల్రమణ గారిని నియమించి, మొన్నటి ఎన్నికలలో పొత్తులో దత్తాత్రేయ గారిని గెలిపించి కేంద్రంలో ఒక బలహీన వర్గాల మంత్రిని భారతీయ జనతా పార్టీ నుంచి చేసింది కూడా తెలుగుదేశం పార్టీ. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక కళా వెంకట్రావును, ఒక కేఈ కృష్ణమూర్తిను, ఒక యనమల రామకృష్ణుడు గారికి అత్యున్నతమైన స్థానాన్ని కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఈ సందర్భంగా మనం అందరం చంద్రశేఖరరావు గారు పన్నుతున్న కుట్రలను ఛేదించవలసిన బాధ్యత ఉన్నదా లేదా ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది.
ఇవాళ 83 కంటే ముందున్న పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టే ఈరోజు బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాల యువకులు నడుం బిగించి ఏల్రామ్నాన్న ఎట్లయితే 30 సంవత్సరాల వయసులో ఎమ్మెల్యేలు అయిందో 25 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్యలో వయసులో ఉన్న ప్రతి యువకుడు నడుం బిగించి అలా ముందుకు నడుస్తే చంద్రశేఖరరావు గారి కుటుంబాన్ని ఓడించడం ఏం పెద్ద లెక్క కాదన్న సంగతిని ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. చంద్రశేఖరరావు గారి కుటుంబంలో 4 ఉండొచ్చు, కానీ ఇవాళ తెలంగాణలో 2 కోట్ల మంది బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీ పట్ల తెలుగుదేశం పార్టీ నాయకత్వం వైపు ఆశగా చూస్తున్నారు. ఇవాళ నిజంగానే మా తరఫున మాట్లాడే వాళ్ళు ఎవరు లేరా అనుకుంటున్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ ఆనాటి నుంచి ఈనాటి వరకు బలహీన వర్గాల గొంతుకై ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి నడుం బిగించిందన్న విశ్వాసాన్ని కల్పిస్తే ఇవాళ 100% మళ్ళీ తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుంది. ఇవాళ కష్టాలలో ఉండొచ్చు మనం, కానీ కష్టాలు శాశ్వతం కాదు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు మన కష్టాలు ఉండొచ్చు, కానీ 10 సంవత్సరాల కష్టాలను 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు హిందూపూర్ నుంచి విశాఖపట్నం వరకు 3000 కిలోమీటర్లు నడిచి తిరిగి తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి తీసుకొచ్చిండు. ఒక బలహీన వర్గాలకు సంబంధించిన నరేంద్ర మోడీని, ఒక బీసీ నాయకుడిని దేశంలోనే మొట్టమొదటిసారిగా సంపూర్ణంగా 350 మంది ఎంపీల మద్దతు ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అండగా ఉంటుందో ఇదొక ఉదాహరణ చాలు. కాబట్టి సోదరులారా, ఇవాళ ఈ రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుంది, కుటుంబ పాలన జరుగుతుంది. 83 కంటే ముందు ఉన్న పరిస్థితులే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఇవాళ మనందరం గుర్తించిన పోరాటం చేస్తున్నాం కాబట్టి బలహీన వర్గాలను చిన్న చిన్న తాయిలాలతోటి ఈ ప్రభుత్వం మచ్చిక చేసుకోవాలని చూస్తుంది. అదేంటంటే గౌడ్స్కు ఒక పథకం, కుర్మగొల్లలకి ఇంకొక పథకం, ముదిరాజులకు గంగపుత్రులకు ఇంకొక పథకం. ఈ రకంగా చంద్రశేఖరరావు గారు ఎట్లా చెప్తున్నారంటే కుర్మ యాదవులు గొర్రెలు పెంచుకోవాలి, గౌడ్స్ కళ్ళు తీసుకోవాలి, బెస్తలు గంగపుత్రులు చేపలు పట్టుకోవాలి, దళితులు చెప్పులు కుట్టుకోవాలి, ఎరకలోలు పందులు పెంచుకోవాలి అని చెప్పి ఇవాళ గమ్మత్తైన స్కీములు చెప్తున్నాడు. అవి గొప్ప గొప్ప స్కీములని ఆయన వందిమాగదులు చప్పట్లు కొడుతున్నారు. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఒక శ్రీకాంతాచారి, ఒక యాదయ్య, ఒక కానిస్టేబుల్ కిష్టయ్య తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నది నిన్ను ముఖ్యమంత్రిని చేయడానికి, నీ కొడుకుని మంత్రిని చేయడానికి, నీ అల్లుని ఇంకో మంత్రిని చేయడానికి, నీ బిడ్డని ఎంపీని చేయడానికి ఈ బలహీన వర్గాల ఆత్మ బలిదానాలు చేసుకోలేదు. పీజీల నుంచి పిహెచ్డీలు చదివిన బలహీన వర్గాల బిడ్డలు ప్రభుత్వంలో భాగస్వాములై ఐఏఎస్లు, ఐపీఎస్లై, డాక్టర్లు, ఇంజనీర్లై తెలంగాణను బంగారు తెలంగాణగా నిర్మించాలని చెప్పి ఇవాళ బలహీన వర్గాల బిడ్డలు కోరుకుంటుంటే అది పక్కన పెట్టేసి మళ్ళా 83 కంటే ముందు తెలంగాణలో ఏం పరిస్థితులు ఉండనో గొర్రెలు బర్రెలు పెంచుకోండి, చేపలు పెంచుకోండి, పందులను పెంచుకోండి అని చెప్పి మళ్ళీ మనల్ని వెనక్కి పంపిస్తాడంట. ఆయన కొడుకు, ఆయన మనోడు మాత్రం రాజ్యాలు ఏలుకుంటాడంట. ఇదే నాడు వచ్చిన తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చెప్తున్నది. నేను కుర్మ యాదవ్ సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా మా రాజారాం లాంటి యువకులు, మా మల్లయ్య యాదవ్ లాంటి యువకులు చదువుకున్నది, పీజీలు పిహెచ్డీలు చేసింది గొర్రెల్ని పెంచుకోనికే కాదు. ఇవాళ గొర్రెలను పెంచుకునే వాళ్ళ తల్లిదండ్రులకు కడుపు కట్టుకొని ఒక పూట తినక తమ బిడ్డల్ని చదివించుకున్నది. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుంది, ఆ ఇంటికో ఉద్యోగం వస్తే తమ బిడ్డలు ఉద్యోగస్తులై తమ కుటుంబాలను ఆదుకుంటారని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీకి పంపించి చదివించింది ఉద్యోగాల కోసం తప్ప వాళ్ళ తల్లిదండ్రులు పెంచుకున్న గొర్రెల్ని మల్లబోయి ఊరికి పోయి గొర్రెల్ని పెంచుకోనికే కాదన్న సంగతిని కుర్మ యాదవ్ సోదరులకు చెప్పాలి. అదేవిధంగా మా ముదిరాజులు గంగపుత్ర సోదరులు చాలామందిని చదివించి కానిస్టేబుల్ కిష్టయ్య డ్యూటీలో ఉండగా 303 తుపాకీతో కాల్చుకొని చచ్చిపోయింది. ఆయన బిడ్డను డాక్టర్ను చేయడానికి తప్ప మల్లవై చెరువులలో చేపలు పట్టుకోనికే కాదన్న సంగతిని ఒక్కసారి ఆలోచన చేయాలి. శ్రీకాంతాచారి చరిత్ర చూసినా అదే. మొత్తం మలి ఉద్యమంలో
1200 మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానం చేసుకుంటే కేసీఆర్ కుటుంబానికి కానీ సామాజిక వర్గానికి కానీ సంబంధించిన వాళ్ళు ఒక్క వ్యక్తి కూడా లేడు. నువ్వు కానీ నీ బంధువులు కానీ నీ సామాజిక వర్గం కానీ 1200లలో ఒక్క బిడ్డ కూడా ఆత్మ బలిదానం చేసుకోలేదు. కానీ నువ్వు నీ కుటుంబం 4 ముఖ్యమైన పదవులు అనుభవిస్తున్నారు. మరి 1200 మంది చచ్చిపోయిన బిడ్డల తల్లిదండ్రులు కానీ వాళ్ళ సామాజిక వర్గాలు కానీ మంత్రివర్గంలో ఉండాల్సిన అవసరం లేదా అని చెప్పి నేను ఈనాడు అడుగుతున్నా. అంతెందుకు అప్పుడప్పుడు బలైన వర్గాలకు సంబంధించిన సమావేశాలు పెడితే ఈటెల రాజేందర్ను ముందర పెట్టి చూపిస్తుంటాడు. మా ఈటెల రాజేందర్ ఉన్నాడు. ఈటెల రాజేందర్ పరిస్థితి ఎట్లుందా అంటే అడకత్తెరలో పోక చెక్క కంటే అధ్వానంగా ఉంది. ఈనాడు ఈటెల రాజేందర్ ఆర్థిక మంత్రి, ముఖ్యమంత్రి గారు తన క్యాంపు కార్యాలయంలో ఐఏఎస్ అధికారులతో బడ్జెట్ పెట్టడానికి ఆర్థిక శాఖకు సంబంధించిన అందరు అధికారులతో సమావేశం పెడితే ఆ సమావేశంలో అందరు ఐఏఎస్ అధికారులు, ఆర్థిక శాఖ నిపుణులు ముఖ్యమంత్రి గారి క్యాంపు కార్యాలయంలో సమావేశం ఉంటే ఈటెల రాజేందర్కు పిలుపు రాలే. ఏమన్నా పిలవడంలో మర్చిపోయినరేమో, నా శాఖనే కదా, నా శాఖకు సంబంధించి అక్కడ సమావేశం ఉంది కదా అని క్యాంపు కార్యాలయానికి పోతే మన ఈటెల రాజేందర్ను సెక్యూరిటీ వాళ్ళు గేటు బయటనే నిలబెట్టిండ్రు. మీకు ఇంటర్వ్యూ లేదు, మిమ్మల్ని లోపలికి పంపించమని లేదని. సరే ఒక్కసారి కనుక్కోండి, నా శాఖకు సంబంధించిన ఐఏఎస్లు అందరూ ఉన్నారు, నేను లేకుండా రివ్యూ చేయడానికి లేదు కదా, నన్ను కూడా సమావేశానికి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా అనుమతి ఇస్తారు, మీరు ఒకసారి కనుక్కోండి అంటే గంట సేపు గేటు బయటన కారులో ఈటెల రాజేందర్ను కూర్చోబెట్టి గంట తర్వాత నిన్ను పిలవలేదు, నిన్ను అవసరం ఉంటే మళ్ళీ పిలుస్తావు, నిన్ను ఇంటికి పొమ్మంటే ఎవరికి చెప్పుకోవాలనో దిక్కు తెలియక ఏడ్చుకుంటే ఈటెల రాజేందర్ ఇంటికి పోయిండు. ఇవాళ తెలంగాణలో గొప్పగా ఈటెల రాజేందర్ను బీసీ నాయకుడిగా చూపిస్తే, ఆర్థిక శాఖనిస్తే, ఆయన శాఖకు సంబంధించిన సమావేశానికి ఈటెల రాజేందర్ను గేటు బయట నించోబెట్టి ఒక హోంగార్డు వెనక్కి పంపిస్తుంటే ఈటెల రాజేందర్కి ఎవరికి చెప్పుకోవాలనో తెలియక తువ్వాల అడ్డం పెట్టుకొని ఎక్కేసే పరిస్థితి రాష్ట్రంలో ఉందంటే బలహీన వర్గాల పరిస్థితి ఎట్లుందో, ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు బయటకు వస్తే గొప్ప గొప్ప మాటలు చెప్పేటోళ్ళు ఎంత బానిసలుగా కేసీఆర్ కాళ్ళ దగ్గర బతుకుతుండ్రో ఒక్కసారి ఆలోచన చేయండి. కానీ అదే ఆంధ్రప్రదేశ్లో మన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గారు అన్ని సమావేశాలను పెట్టి అధికారులను పెంచి పూర్తి స్థాయిలో సమీక్షించిన తర్వాత ఆయన రిపోర్ట్ తయారు చేసుకొని పోయి చంద్రబాబు నాయుడు గారికి ఆర్థిక శాఖ మంత్రిగా నేను ఈ రిపోర్ట్ తయారు చేసిన అంటే చదవకుండానే వారి మీద ఉండే విశ్వాసంతో దాని మీద సంతకం పెట్టే చరిత్ర తెలుగుదేశం పార్టీది, మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడుది. ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నా అంటే పరిపాలనలో తెలుగుదేశం పార్టీలో బలహీన వర్గాలకు ఇచ్చే ప్రాధాన్యత ఎలాంటిదో తెలవడం కోసమే ఈ సందర్భంగా మిత్రులందరూ తెలియజేస్తున్నా. కాబట్టి సోదరులారా, ఎంతసేపు చెప్పినా ఇది ఒడవంది. ఎందుకంటే ఈనాడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అలాంటివి. ఏదైనా బలహీన వర్గాల గురించి మీరు గ్రామాలల్లో అవగాహన కల్పించాలి. ముఖ్యమంత్రి గారు తాయిలాలు వేయాలని, చేపలు పట్టాలంటే ఎర్రను ఎర్రగా చూపిస్తారు, గాలానికి ఎర్రను గుచ్చి చేపలకేస్తే ఆ ఎర్రతోని చేపను పట్టే ప్రయత్నం వేటగాడి లక్షణం. ఇవాళ బలహీన వర్గాల ఓట్లుంటే తప్ప తిరిగి చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి కాలేడు కాబట్టి ఇవాళ చేపల పేరు మీద, బర్రెల పేరు మీద, గొర్రెల పేరు మీద, పందుల పేరు మీద మళ్ళా పేదవాళ్ళ దగ్గరకు వచ్చి మళ్ళా ఒలేయడానికి, గాలం వేయడానికి బలహీన వర్గాల దగ్గరకు వస్తుండు. గుణపాఠం చెప్పవలసిన బాధ్యత ప్రతి బలహీన వర్గాలకు సంబంధించిన చదువుకున్న యువకుల మీద ఉన్నది. ఇవాళ యువకులు అందరూ కూడా ఆలోచన చేస్తున్నది ప్రభుత్వంలో ఉద్యోగాల గురించి. మేము చెప్పినవి కాదు, ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ వస్తే 83,000 ఉద్యోగాలు తెలంగాణ బిడ్డల ఉద్యోగాలల్లో ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, తెలంగాణ వచ్చిన మరుక్షణం 83,000 మంది ఆంధ్రలో వెళ్ళిపోతారు, ఆ 83,000 ఉద్యోగాలు సంవత్సరం తిరిగే లోపల భర్తీ చేస్తా అన్నాడు. మొదటి శాసనసభ సమావేశాల్లో మేము ప్రశ్న అడిగితే 107,000 ఉద్యోగాలు ఉన్నాయి, 2 సంవత్సరాలలో 107,000 ఉద్యోగాలు భర్తీ చేయడమే కాకుండా అదనంగా ఇంకొక 20,000 ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పిండు.
ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోవస్తుంది. ఇప్పటి వరకు 5,900 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. మరి ఎందుకు 1,20,000 ఉద్యోగాలు నింపుతలేడాయా అంటే, ఇవాళ బలైన వర్గాల పిల్లలు ఉద్యోగాలు వస్తే తమ హక్కుల గురించి మాట్లాడతారని చెప్పి ఈరోజు బలైన వర్గాల అవకాశాలను కాలరాయడానికే ఈ ముఖ్యమంత్రి గారు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తలేడు. బర్రెలు గొర్రెలు చేపలు మన జీవితంలో మార్పులు తీసుకురాదు. బ్రతకడానికి పనికి రావచ్చు ఆ పూటకు తప్ప. మన జీవితంలో మార్పు రావాలంటే మన బిడ్డలకు ప్రభుత్వ ఉద్యోగాలు రావాల్సిందే, వచ్చి తీరాల్సిందే. ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయవలసిందే. ఇవాళ ఉద్యోగాల కోసం మనం కొట్లాడదాం. రాజకీయాలలో అన్నిటికంటే కీలకమైంది రాజ్యాధికారం. ఈ రాజ్యాధికారంలో కూడా బలహీన వర్గాలకు సమానమైన వాటా ఇచ్చే విధంగా మనం పోరాటం చేద్దాం. మనం చేసే ప్రతి పోరాటానికి బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో మీరు చేసే ప్రతి పోరాటానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. ఈనాడు మనము మహానాడు మే నెల 10 తారీఖు నుంచి 20 తారీఖు వరకు నియోజకవర్గాలలో మనం సమావేశాలు పెట్టుకుంటున్నాం, మహానాడులు నిర్వహించుకుంటున్నాం. గత సంవత్సరం నియోజకవర్గాల మహానాడు నిర్వహించుకున్నాం, తర్వాత జిల్లా మహానాడులు నిర్వహించుకున్నాం, తర్వాత తిరుపతికి వెళ్ళినాం. కానీ ఇవాళ రాష్ట్రంలో ఆయన జిల్లాలు చేసిండు, 31 జిల్లాలు చేసిండు. ఎవరో పోయి అడిగిండ్రంట, ఏం సార్ 31 చేసినావు, దీని లెక్కేందని. ఏం లేదా, పెద్ద ఏం లెక్క లేదు, ఆంధ్రలోకి 13 ఉన్నాయి, 1 3 ఉంది కాబట్టి దాన్ని తిరిగేసి 3 1 చేసింది తప్ప నా దగ్గర లెక్క లేదు, పత్రం లేదని చెప్పిందంట. అంటే చంద్రశేఖరరావు గారి తిక్కకు ఇది ఒక ఉదాహరణ. ఇప్పుడు ఎదుటోడి మీద కోపం ఉంటే వాడికంటే మంచిగా ఉండాలి. వాడు పాయింట్ షర్ట్ వేసుకుంటే నువ్వు సూట్ వేసుకునేటట్టు ఉండాలి. కానీ ఎదుటోడు పాయింట్ షర్ట్ వేసుకుండు కాబట్టి నేను బట్టలు లేకుంటే తిరుగుతా అంటే బాగుంటుందా? ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ ఈ రాష్ట్రంలో జిల్లాల పరిస్థితి కూడా చంద్రశేఖరరావు గారు ఆ రకమైన పరిస్థితులు తీసుకొచ్చాడు. కాబట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎల్రమణ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర అనుమతి తీసుకున్నాం. మనం నియోజకవర్గ స్థాయి మహానాడులు నిర్వహించుకొని ఈ నెల మే 10 తారీఖు నుంచి 20 తారీఖు లోపల అన్ని నియోజకవర్గాలలో మహానాడులు నిర్వహించుకొని మే 24 నాడు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ మహానాడు నిర్వహించుకునే విధంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మహానాడు నిర్వహించుకుంటున్నాం. దీన్ని దిగ్విజయం చేయాల్సిందిగా ఏ విధంగా అయితే ఈరోజు కార్యక్రమానికి క్రిక్కించిపోయేటట్టుగా చెమటలు గారిపోయేటట్టుగా ఎట్లయితే మీరు అందరూ వచ్చిందో ఆనాడు 24 నాడు తెలంగాణ మహానాడు కూడా బలైన వర్గాల బిడ్డలందరూ కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్లో వచ్చిన వాళ్ళకు చెమటలు గారాలి. మనల్ని చూస్తే కేసీఆర్కు చలిచరంలో వచ్చే విధంగా రావాల్సిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇదే కాకుండా 27, 28, 29 జాతీయ స్థాయి మహానాడును విశాఖపట్నంలో నిర్వహించుకుంటున్నాము. ఆ విశాఖపట్నంలో నిర్వహించుకునే జాతీయ మహానాడు కూడా ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ 5 జిల్లాలకు కలిపి అక్కడి నుంచి ఒక్క ట్రైన్ మహానాడుకు 26 నాడు సాయంత్రం బయలుదేరుతుంది. అదేవిధంగా నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్, హైదరాబాద్కు సంబంధించి హైదరాబాద్ నుంచి 26 తారీఖు నాడు సాయంత్రం 27 పొద్దున విశాఖపట్నం మహానాడుకి ఇంకొక రైలు బయలుదేరుతుంది. కాబట్టి మన అందరం కూడా 2 రైళ్లలో తెలంగాణ బలాన్ని, తెలంగాణ గలాన్ని తెలుగుదేశం పార్టీ మహానాడుకు అందరం తరలి రావాల్సిందిగా కోరుకుంటూ పూర్తి స్థాయిలో సమాయత్తమై ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్ గారు ఆంధ్ర వాళ్ళు ఎవరైనా కలిస్తే తెలంగాణలో ఇంకా తెలుగుదేశం పార్టీ లేదు, నేను ఖతం చేసేసిన, ఇంకా పార్టీ లేదని వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి కథలు చెప్తుండంట. ఎప్పుడైనా అక్కడిక్కడ పోయినప్పుడు మన వాళ్ళు కలుస్తారు, ఏం సారిగా పార్టీ పని అయిపోయిందంట కదా తెలంగాణలో అని. మన నాయకులు ఆందోళన చెందుతారు, అయ్యో మన పార్టీ ఇంత మంచి పార్టీ లేకుండా అవుతుందంట తెలంగాణలో. అలా అనుకునే వాళ్ళకు మన వాళ్ళకు కూడా తెలంగాణలో పార్టీ ఉంది,
బలంగా ఉంది. మహానాడుకు వేలాదిగా తెలంగాణ నుంచి కార్యకర్తలు వచ్చిందని చెప్పి నిరూపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఇవాళ ఏడ్చేటోని ముందర ఎల్లెల్కిల పడ్డట్టు కాకుండా మన మీద ఏడ్చేటోనికి కనువిప్పు కలిగే విధంగా తెలంగాణలో ఇంకా పార్టీ బలంగా ఉంది. విశ్వాసం లేని నాయకులు అమ్ముడు పోయినరు తప్ప విశ్వాసం గల కార్యకర్తలు తమ చెమటాన్ని, తమ రక్తాన్ని, తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలుగుదేశం పార్టీ జెండాను మోస్తున్నారన్న సంగతిని మొత్తం దేశానికి తెలిసే విధంగా, తెలియజెప్పే విధంగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ వేదిక మీద నుంచే రమణన్న గారి అనుమతితో 10 నుంచి 20 తారీఖు వరకు ప్రతి నియోజకవర్గంలో జరిగే మహానాడులల్లా అందరూ పాల్గొనాలి. 24 నాడు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు సాయంత్రం చివరి సమావేశంలో చివరన ప్రసంగించడానికి 24 రోజు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి మహానాడుకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథులుగా విచ్చేస్తారు. మన నాయకుడికి ఘనమైన స్వాగతం పలకడానికి 20-25 వేల మంది కార్యకర్తలు మినిమం తరలి రావాల్సిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ మహానాడుకు విశాఖపట్నం తరలి వెళ్ళడానికి కూడా అందరూ కలిసికట్టుగా గ్రామాలలో ఉన్న వాళ్ళందరినీ పలకరిస్తే చాలు అన్నాను. ఎక్కువ వస్తే మంచిదే. ప్రతి ఒక్కరూ గ్రామాలలో ఇవాళ చాలామంది అక్కడిక్కడ పోయిన వాళ్ళు మన దిక్కు చూస్తున్నారు. పలకరిస్తే చాలు వద్దామని. అవునా? వాస్తవమే కదా. అన్నకు పోయి ఇజ్జత్ పోయి తలెత్తుకోలేక మన పార్టీ వాళ్ళు మన జెండా చూడంగానే నిన్నమని ఒక కార్పొరేషన్ చైర్మన్ ఆయన ఒక ఆయన రంగారెడ్డి జిల్లా ఆయన కార్పొరేషన్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయడానికి పోతే మన మీద ఒక కార్యక్రమం తీసుకుంటే ఆ బండ్లు వస్తున్నాయి లైన్గా మన తాండూరు పోయేటప్పుడు. ఆయన చైర్మన్ కేసీఆర్ చైర్మన్ ఇచ్చిన ఆయన అట్లా పోతుంటే మన జెండా కనిపిస్తే పక్కన ఆయన చెప్తుండట, ఏందోనే జెండా చూడంగానే మనసు గుంజుతుంది. ఆయన చైర్మన్ ఇచ్చిన అక్కడ ఓపిక అయితలేదు, ఈ జెండాను చూడంగానే ఏందో మనసులో అట్లా గుంజుతుంది అని ఒక కేసీఆర్ చైర్మన్ ఇస్తే ఆయన ప్రమాణ స్వీకారానికి అటు పోతుండు. తాండూరులో మీటింగ్కు మనం ఇటు పోతుంటే ఆ చైర్మన్ పక్కన ఉన్న ఆయనకి చెప్తున్నాడు, ఏమని జెండాను చూడంగానే మనసు గుంజుతుంది, ఆ ఏడు ఓపిక అయితలేదు, ఎంతో పాపం ఏమ్మ విధిలేని పరిస్థితుల్లో పోయినా చైర్మన్ వచ్చినా కూడా నాకు సంతోషం లేదని చెప్తున్నాడట. అంటే ఈరోజు గ్రామాలలో ఏదైనా పరిస్థితి బాగాలేకనో కేసులకో లేదా చిన్న చిన్న కాంట్రాక్టుల కోసమో కొంతమంది పోయినా వాళ్ళందరూ కూడా ఈరోజు మళ్ళీ ఒక్కసారి పిలిస్తే చాలా ఈ పార్టీలకు వద్దామన్నట్టుగా ఉంది. కాబట్టి ముఖ్యమైన వాళ్ళు ఏదైనా గ్రామాలల్లో ప్రజలకు సేవ చేసేటోళ్ళు ఒకవేళ అటు పోయినా కూడా వాళ్ళందరినీ కలుపుకొని పోదాం. ఎందుకంటే వాళ్ళందరినీ కూడా ఇప్పుడు మన ఇంట్లో కూడా మన అన్ననో తమ్ముడో చిన్నదో పెద్దదో తప్పు చేస్తే ఇంట్లోకి వెళ్ళికైతే బయటకు వెళ్ళగొట్టాం కదా, మళ్ళీ తప్పు సరిదిద్దుకుంటాం, మళ్ళీ ఇంట్లో కలుపుకుంటాం. అట్లనే ఇవాళ వాస్తవ పరిస్థితి అర్థమైంది. కేసీఆర్ వస్తే బంగారు తెలంగాణ కాదు, కేసీఆర్ వస్తే బొందలగడ్డ తెలంగాణ అయిందన్న సంగతి చాలామందికి అర్థమైంది. మళ్ళీ రావడానికి సిద్ధంగా ఉన్నారు. అసెంబ్లీలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు కూడా నేను పలకరిస్తేనేమో నాదికే చూస్తుంటారు, నేనేమనుకుంటా నడుచుకుంటూ పోయినా కూడా ఒక్కసారి పలకరిస్తే బాగుండని. అంటే పోయిన వాళ్ళు ఎవ్వరు కూడా అక్కడ ప్రశాంతంగా మనశ్శాంతిగా లేరు. వాళ్ళకి నిద్ర సక్కవోకనో అన్యాయం చేసినవనో మోసం చేసినవనో లేదా అక్కడికి పోయిన తర్వాత బానిసలుగా తప్ప బతకలేని పరిస్థితులు ఉన్నాయనో. ఒకప్పుడు ఇట్లాంటి సమావేశం జరిగితే ఎర్రబల్లి దయాకరావు ఎట్లుండేటోడు, అవునా? నిన్నమనెవరో ఒకటి పెట్టారు, పులిలాక ఉండేటోడు పిల్లిలాక అయిందని. వరంగల్లో సభ జరిగితే ఎవరో వెనకాల మండల స్థాయి నాయకుడు వెనకాల ఒంగొంగి నడుస్తున్నాడు హరీష్ రావు, టీఆర్ఎస్ నాయకుడు వెనకాల. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి పక్కన దర్జాగా కాళ్ళ మీద కాలేసుకొని కూర్చున్నట్టు ఎర్రబల్లి దయాకరావు. మన వరంగల్లో సభ పెట్టుకుంటూ మండల పార్టీ అధ్యక్షుని వెనకాల నడుస్తున్నాడు చిన్న స్థాయి నాయకుల్లాగా. వేదిక మీద కనిపించిందా? మాట్లాడిండా? మైకాన్ని ఇచ్చిండ్రా? కనీసం వేదిక మీద చెయ్యి పనికి నన్ను పిలిచారా? కానీ అదే తెలుగుదేశం పార్టీలో ఎట్లుంటుండే, సార్ పక్కనే వెల్డింగ్ చేసుకున్నట్టు సార్ కానుకొనే కూర్చునేటోడు. ఇవాళ వెల్డింగ్ ఎక్కడ పోయిందో, నౌకరు ఎక్కడ పోయిందో, కుర్చీ ఎక్కడ పోయిందో అట్లాంటి పరిస్థితులు టీఆర్ఎస్లకు పోయిన నాయకులకు జరుగుతున్నాయి. కాబట్టి మంచిగానే జరిగింది. ఇక్కడ మోసం చేసిన వానికి దేవుడు ఒకడు ఉంటాడు, ఆయన చూస్తాడు. ఒకవేళ మనం చూడలేకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఆయన చూస్తాడు. చేసిన వానికి చేసుకున్నంత మహానుభావ అని. చేసిన వాళ్ళందరికీ ఏం జరగాలో అది జరుగుతుంది. మనకు కొంతకాలం కష్టం ఉండొచ్చు,
సినిమాలలో కూడా మీరు చూడండి, ఏ సినిమానైనా తీసుకోండి, 16 రీళ్ళు సినిమా అంటే 12 రీళ్లలో హీరో కష్టాలే ఉంటాయి. హీరో 12 రీళ్లలో సుఖపడ్డట్టే ఉంటాడు. 4 రీళ్లలో ఇక హీరో వచ్చి విలన్ను ఇబ్బడిమబ్బడిగా ఇయ్యరమయ్యర కొట్టి హీరో గెలిచి ప్రజలందరూ హీరోకే స్వాగతం పలుకుతారు కదా. ఇవాళ మనకు కూడా కొంత కష్టం ఉండొచ్చు, కష్టం లేదని నేను అంటలేను. కష్టాలను ఎదుర్కొని నిలబడ్డోడే హీరో, నిజమైన హీరో. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే హీరోలు. ఇవాళ టీఆర్ఎస్లోకి పోయినోడు ఎవడైనా జీరోనే. దానికి ఉదాహరణ ఎర్రబల్లి దయాకర్ రావు. అసెంబ్లీలో లీడర్ ఉండే, పార్టీలో ప్రెసిడెంట్ ఉండే. ఇవాళ ఏమైనా ఇప్పుడు నియోజకవర్గ స్థాయికి ఎమ్మెల్యేనే ప్రెసిడెంట్ అంట. అంటే ఇప్పుడు ఆయన పాలకుర్తికి ఎమ్మెల్యే, తెలుగుదేశంలో రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఉన్నోడు ఇవాళ ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ప్రెసిడెంట్ అవుతున్నాడు ఎర్రబల్లి దయాకర్ రావు. ఇంతకంటే అధ్వానమైన పత్యం కానీ ఉంటుందా? ఎవడన్నా జగాలు ఉంటే ఆ బిల్డింగ్ పైకి ఎక్కి కిందికి దుంకి చచ్చిపోవాలి. ఈడ పొలిట్ బ్యూరో మెంబర్ ఉండి, తెలంగాణ స్టేట్కు ప్రెసిడెంట్ ఉండి, అసెంబ్లీలో 15 మంది ఎమ్మెల్యేలకు ఫ్లోర్ లీడర్ ఉన్నాడు, ఇవాళ నియోజకవర్గ స్థాయి పార్టీకి ప్రెసిడెంట్ అవుతున్నాడు. అంటే అంతకంటే సిగ్గులేని బతికేమని ఉంటుందా? ఒక్కసారి ఆలోచన చేయరు. ఈడుంటే గౌరవం ఎట్లుంటుందో గాడిపోతే ఎట్లయితుందో. కాబట్టి ఇవాళ మనం కలిసి కట్టుకుంటే మంచి రోజులు వస్తాయి. మీరు ఇప్పుడు కార్యకర్తలకు మేము ధైర్యం చెప్పాల్సిన పని లేదు, కార్యకర్తలే నాయకులకు జర ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీలో అయ్యో ఇది ఉంటుందో ఉండదో, ఇది ఏమవుతుందో, వెనకంగా బాగుందంటవా ఉంటుందంటవా, మీటింగ్ పెట్టినప్పుడు బాగుందంటారు, తెల్లారే అన్న నిన్న అయితే మస్తుకు వచ్చారు మీటింగ్ కానీ పార్టీ ఉంటుందంటవా అని మా నాయకులే అడుగుతారు. కార్యకర్తలు ఏం చెప్తారు, అన్న బ్రహ్మాండంగా ఉందన్న, ఊర్లలో అసలు మీటింగ్ ఉందంటేనే బండ్లు పెట్టుకొని వస్తారు, మీరు గట్టిగా నడుపురు అన్న, ఏం ఆలోచన చేయకుండా రమ్మన్న నువ్వు కలిసి జోడెత్తులాక గట్టిగా గుంజుండ్రి అయిపోతుంది పని అనేమో కార్యకర్తలు చెప్తారు. కాబట్టి మీరు మీ నియోజకవర్గాలలో ఎవ్వరు నాయకులు ఉంటే వాళ్లకు ధైర్యం నూరిపోయింది, మీకు ఏం పర్వాలేదు మేము ఉన్నాం, మీకు ఏదైనా కష్టం వస్తే మీ ప్రాణాలకు మేము ప్రాణం అడ్డం వేస్తామని కార్యకర్తలు నాయకులకు ధైర్యం ఇయ్యండి. ఇప్పటి వరకు మేము మీకు ధైర్యం ఇచ్చినట్టు మాట్లాడాం కానీ వాస్తవం అది కాదు. మీరు మాకు ధైర్యం ఇవ్వండి, మీరు ధైర్యం ఇస్తే మేము ముందరికి పోతాం, మీ అనుమతితో ముందుకు పోదామని చెప్పి పెద్దలు అందరూ ఏదైతే చెప్పిందో ఆ ప్రకారంగా మన కార్యక్రమాన్ని తీసుకుందాం. మొన్న వరంగల్లో తెలుగుదేశం పార్టీ జెండా కట్టేటోళ్ళు లేడన్నారు. ఎంపీటీసీ ఎన్నికలు జరిగితే జనగామ జిల్లాలో బ్రహ్మాండమైన మెజార్టీతో సైకిల్ గుర్తు గెలిచింది. మహబూబాబాద్లో కాంగ్రెస్ వాళ్ళ క్యాండిడేట్ దొరకక మన దాంట్లో 2 పోటీ పడితే ఒకరికి మనం టికెట్ ఇచ్చి ఇంకోనికి కాంగ్రెస్ ఓటు ఇచ్చిండు. 731 మనకు కాంగ్రెస్కి వస్తే 800 ఓట్లే టీఆర్ఎస్కి వచ్చినాయి. అంటే ఈ రెండింటికి కలిపితే 2 మన ఓట్లే 1500 ఓట్లు మనకుంటే 800 వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఎవరు అధైర్యపడాల్సిన పని లేదు. ఎన్నికలలో ఒకసారి గెలవడం ఓడడం పెద్ద విషయం కాదు. నిలదొక్కుందాం, ముందుకెళ్దాం, పోరాటం చేద్దాం, ఆ ఎళ్ళ వేళలా అండదండగా ఉంటాం. తెలుగుదేశం పార్టీ ఉంటేనే ఈ పసుపు పచ్చ జెండా పేదోడికి అండగా ఉంటుంది. ఈ తెలుగుదేశం పార్టీ వేదిక బలహీన వర్గాల వేదిక. ఇవాళ చంద్రశేఖరరావు ఈ వేదికను బలహీనం చేయాలనుకుంటుండంటే బలహీన వర్గాలకు మాట్లాడడానికి, ఉండడానికి, టికెట్ ఇవ్వడానికి ఈ పార్టీ లేకుంటే అయితే వాళ్ళ తరఫున ఎవ్వరు ఉండదు. వాళ్ళు చేపలు గొర్రెలు పెంచుకుంటూ బతుకుతారని చెప్పి ఏదైతే కుట్ర చేస్తుండో కుట్రను తిప్పికొడతామని మళ్ళొకసారి మీకు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ధన్యవాదాలు సోదరులారా. పెద్దలు అన్న రేవంత్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా పెద్దిరెడ్డి అన్న గారు, మన అధ్యక్షుల వారు, వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది.